హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిహెచ్ కన్స్ట్రక్షన్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో చాలా మంచి లొకాలిటీలో కట్టించిన ఈ ఇల్లు అయితే చూద్దామండి. ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. మనకి ఈ ఇల్లు వచ్చి ఇంటి దగ్గర నుంచి జస్ట్ మెయిన్ రోడ్కి అయితే వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఇంటి వివరాల కోసం వీడియో చివరి వరకు చూడండి. ఈ ఇల్లు ఎక్కడ ఉంది, ఎంత చెప్తున్నారు, ఇంటి ప్లానింగ్ ఎలా ఉంది, ఇల్లు ఎలా కట్టించారు అనేది అదంతా కూడా వీడియోలో క్లియర్గా అయితే చెప్తానండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. వీడియో చివరి వరకు చూసి మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా హౌస్ కోసం చూస్తుంటే వాళ్ళకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇంక ఇంటి వివరాల్లోకి వస్తే ఇది నార్త్ ఫేసింగ్లో కట్టించిన 2 BHK హౌస్ అండి. ఇది 134 గజాలు అయితే కన్స్ట్రక్షన్ అయితే చేశారు. హౌస్ మెజర్మెంట్స్ వచ్చి 36x33 ఉన్నారండి. మనకు ఫేసింగ్ వచ్చి 36 అడుగులు అయితే ఇచ్చారు. ఇలా రావడం వల్ల మనకు ఫేసింగ్ ఎక్కువ రావడం వల్ల అయితే మనకు ప్లానింగ్ అయితే చాలా బాగా వస్తుందండి. మనకు లోపలికి వెళ్ళినప్పుడు అయితే ఎలా కట్టించారనేది క్లియర్గా అయితే చూపిస్తాను. వీడియో మిస్ చేయకుండా ఉండాలంటే ఎక్కడికి స్కిప్ చేయకుండా మీరు వీడియో అయితే క్లియర్గా చూడండి. ఫ్రెండ్స్, మన ఫ్రంట్ ఎలివేషన్ అయితే చాలా నీట్గా అయితే ఇచ్చారు. సింపుల్ డిజైన్, ఓన్లీ సివిల్ వర్క్ అయితే చేయించారండి. మనకు అవుట్ సైడ్ అయితే ఇక్కడ 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు. మనకు బిల్డింగ్ ఫ్రంట్ రోడ్ వచ్చి 40 ఫీట్ రోడ్ అండి. మనకి ఇంటికైతే 36 అడుగులు రావడం వల్ల అయితే మనకు 2 గేట్లు అయితే ఇచ్చారు. ఇదైతే డైలీ యూజ్ చేసుకోవచ్చు. అక్కడైతే మనకు బైక్స్ పెట్టుకోవడానికి అయితే యూజ్ చేసుకోవచ్చు అండి ఈ గేట్ వచ్చి. అలాగే మనకు నార్త్ వైపుకి అయితే సింహద్వారం టేక్ అయితే చేయించారు. బిల్డింగ్ నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇక్కడ గేట్ అయితే ఇచ్చారండి. మన ఇక్కడైతే బైక్స్ అయితే పెట్టుకోవచ్చు. కార్ అయితే పట్టదు కానీ బైక్స్ అయితే పెట్టుకోవచ్చు అండి. మనకు అవుట్ సైడ్ అయితే 2 కార్లు అయితే పెట్టుకోవచ్చు, ఎందుకంటే 36 అడుగులు ఫేసింగ్ వచ్చింది కాబట్టి. అలాగే మనం డైలీ యూజ్ చేసుకున్నాకైతే ఈ గేట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడైతే స్టెప్స్ అయితే ఇచ్చారు. క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనకి ఇక్కడైతే స్టెప్స్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే చిన్న గేట్ అయితే ఇచ్చారండి. మనకు నార్త్ వైపు అయితే సింహద్వారం అయితే ఇచ్చారండి. టోటల్గా టేక్ వుడ్ అయితే యూజ్ చేశారు. ఇంకా పాలిష్ వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉందండి. సింగిల్ డోర్ అయితే తీసుకున్నారు. పక్కనైతే ఓపెనబుల్ డోర్స్ అండి. పక్కన విండోస్ ఇచ్చారు కదా, ఈ ఓపెనబుల్ డోర్స్ అండి. మెయిన్ డోర్ డిజైన్ అయితే పర్లేదండి, మంచిగానే ఉంది. ఇంకా పాలిష్ వర్క్ అయితే చేస్తారు. అలాగే నార్త్ వైపు ఈ సందు వచ్చి 3 అడుగులు అయితే ఇచ్చారండి. టోటల్గా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారు. అలాగే బిల్డింగ్ వెస్ట్ వైపు సందు వచ్చి 20 యాంగిల్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే క్లియర్గా చూపిస్తాను చూడండి. మనకి నార్త్ వైపు సింహద్వారం అయితే ఇచ్చారు కాబట్టి ఈ ప్లేస్ అయితే మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫ్రెండ్స్, మనకి బిల్డింగ్ ఈస్ట్ వైపు సెట్ బ్యాక్స్ కూడా మంచిగానే ఇచ్చారండి. ఈ సెలములు అయితే స్పేస్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. అలాగే మనకి ఇక్కడే పెద్దగా అయితే ఇచ్చారు కాబట్టి మనకి ఇది కూడా పార్కింగ్ ఏరియా కింద అయితే యూజ్ చేసుకోవాలండి. మనకి బైక్స్ అయితే పడతాయండి పార్కింగ్ ఏరియాలో, కార్ అయితే పట్టదు. మనకి పార్కింగ్ ఏరియా వచ్చి 7.5 అడుగులు అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ ఈస్ట్ వైపు కూడా ఒక డోర్ అయితే ఇచ్చారండి. మనకి నార్త్ ఫేసింగ్ కాదు, ఈస్ట్ వైపు వాడుకోవాలన్నా సరే వాళ్ళైతే వాడుకోవచ్చు అండి. కాకపోతే నార్మల్ డోర్ అయితే ఇచ్చారు. ప్లస్ అలాగే బిల్డింగ్ ఆగ్నేయంలోకి ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ కింద ఒక కామన్ బాత్రూమ్ అయితే తీసుకున్నారు. మనకి ఈ బాత్రూమ్ అయితే పెద్దదిగానే ఇచ్చారండి. అలాగే లోపల వాల్ టైల్స్ డిజైన్స్ కూడా బాగున్నాయండి. మనకి బిల్డింగ్ సౌత్ వెస్ట్ లో ల్యాండింగ్ అయితే ఇచ్చారండి. ల్యాండింగ్ దగ్గర ఇంకా పెయింటింగ్ అది కూడా వర్క్ అయితే బ్యాలెన్స్ అయితే ఉంది. మనకి పార్కింగ్ ఏరియా అయితే పెద్దదిగా ఇచ్చారండి. ఈజీగా బైక్స్ అయితే పడతాయి కానీ కార్ అయితే పట్టదండి. అలాగే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ కూడా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మెయిన్ డోర్ దగ్గర యూజ్ చేయని హ్యాండిల్ డిజైన్ అయితే చూడండి. ఇక్కడైతే లాక్ అయితే యూజ్ చేశారు, పైన కూడా హ్యాండిల్ అయితే యూజ్ చేశారండి. ఒకసారి లోపలికి అయితే వెళ్ళి చూద్దాం హౌస్ ఎలా ఉందన్నది. ఫ్రెండ్స్, మనకి లోపల ఫ్లోర్ అంతా కూడా 2x4 విట్ పై టైల్స్ అయితే యూజ్ చేశారండి. ఇది వైట్ కలర్ అయితే తీసుకున్నారు. చూడడానికి అయితే బాగుందండి. ఫ్రెండ్స్, మనకు లోపల కంటే స్క్వేర్ గా హాల్ అయితే ఇచ్చారండి. హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారు. మనకి ఇది కూడా స్క్వేర్ టైప్ అయితే ఇచ్చారండి. ఇక్కడ పిఓపి సీలింగ్ డిజైన్ కూడా చూడొచ్చు ఒకసారి. ప్లైన్ డిజైన్ అయితే ఇచ్చారండి. చూడడానికి అయితే చాలా సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగా కూడా చేయించారండి. ఇక్కడ బాక్సెస్ కి అయితే రాయల్ ప్లే డిజైన్ అయితే తీసుకున్నారు. సైడ్ అయితే స్మోక్ డిజైన్ అయితే తీసుకున్నారు. అలాగే ఇక్కడ సెంటర్ లో శాండల్ లైట్ అయితే యూజ్ చేశారండి. ఈ డిజైన్ కూడా బాగుంది. మనకు లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా మంచిగానే చేయించారండి. లోపల కలర్స్ అన్ని కూడా చాలా లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు. మనకి హాల్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. హాల్ మెజర్మెంట్స్ వచ్చి 14x16 సైజులు అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్, ఇక్కడ నార్త్ వైపు అయితే మెయిన్ డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారు. అలాగే ఈస్ట్ వైపు కూడా డోర్ అండ్ ఒక విండో అయితే ఇచ్చారండి. ఈ ఇంటికి మనకి ఈస్ట్ వైపు డోర్ కూడా యూజ్ చేసుకుని అయితే మనకి ఎవరైతే ఈస్ట్ ఫేసింగ్ పడుతుందో వాళ్ళు కూడా యూజ్ చేసుకోవచ్చండి. నార్త్ ఫేసింగ్ కాకుండా ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ పడుతుంది కదా, వాళ్ళు కూడా ఇల్లు అయితే వాడుకోవచ్చండి. మనకి ఇల్లు ప్లానింగ్ అంతా కూడా ఈస్ట్ వైపు అయితే ఉంటుందండి. సింహద్వారం నార్త్ వైపుకి ఇచ్చిన మెయిన్ ప్లానింగ్ అంతా కూడా ఈస్ట్ వైపుకి అయితే ఉంటుంది. హాల్లో స్ట్రైట్గా ఇక్కడ టీవీ యూనిట్ అయితే ఇచ్చారండి. టీవీ యూనిట్ డిజైన్ అయితే బాగుంది. ఇక్కడ యూజ్ చేసిన లామినేట్ సీట్స్ అయితే బాగున్నాయండి. వైట్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే తీసుకున్నారండి. చూడడానికి అయితే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది. పక్కనే చిన్న చిన్న సెల్ఫ్స్ కూడా ఇచ్చారండి, చిన్న చిన్న టాయ్స్ పెట్టుకోవడానికి. మనకి ఈజీగా 65 ఇంచెస్ టీవీ కూడా పడుతుంది. అలాగే టీవీ నెట్ కింద సెల్ఫ్స్ కూడా ఇచ్చారు రిమోట్స్ అయి పెట్టడానికి. టీవీ నెట్ డిజైన్ అయితే మంచిగా అయితే చేయించారండి. చూడడానికి అయితే చాలా బాగా కనిపిస్తుంది. అలాగే హాల్ స్క్వేర్ టైప్ లో రావడం వల్ల మన టీవీ నెట్ దగ్గర సోఫా సెట్స్ అవి కూడా చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, అలాగే మనకి ఈ బిల్డింగ్ లో పూజా రూమ్ అయితే రాలేదండి, పూజా మందిర్ అయితే ఇచ్చారు. మనకి ఈ కార్నర్ లో పూజా మందిర్ అయితే ఇచ్చారండి. ఒకసారి అయితే చూద్దామండి. మనకి ఇది పీవీసీ సీట్స్ అయితే చేయించారు. పూజా మందిర్ కూడా పెద్దదిగానే ఇచ్చారండి.
లేదు నాకు పూజా మందిర్‌తో సరిపోద్దు. నాకు పూజా రూమ్ కావాలన్నా సరే మనం ఇక్కడైతే పూజా రూమ్ కిందైతే ప్లాన్ చేసుకోవచ్చండి. అవసరమైతే కట్టించుకోవచ్చు. లేదంటే పీవీసీ సీట్స్‌తో మన గ్లాస్ డోర్స్ ఇలాంటి ఆటిలతో పార్టీషనయితే చేయించుకోవచ్చండి. నీట్‌గా పూజా రూమ్ అయితే చేయించుకోవచ్చు. మనకి ఈ గోడకైతే వాల్ పేపర్ అయితే యూజ్ చేశారండి. వాల్ పేపర్ డిజైన్ అయితే బాగుంది. అలాగే లోపల స్విచెస్ అన్ని కూడా గోల్డ్ మెటల్ స్విచెస్ అయితే యూజ్ చేశారండి. కన్‌స్ట్రక్షన్ వైస్ అయితే మంచిగానే చేయించారండి. క్వాలిటీ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారు. అలాగే లోపల విండోస్ అన్ని కూడా డబ్ల్యూపీసీ విండోస్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ గ్రిల్ డిజైన్ కూడా డిఫరెంట్‌గా అయితే యూజ్ చేశారు. మరి రెగ్యులర్ ప్యాటర్న్‌లా కాకుండా గ్రిల్ డిజైన్ అయితే మార్చారండి. ఫ్రెండ్స్ ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు కదా! ఈ డోర్ చెక్ చేద్దాం రండి. మనకి ఈస్ట్ వైపు నుంచి ఎంటర్ అవుతే మనకి ఈ లుక్ అయితే వస్తుందండి. ఒకసారి అయితే చూడండి. మనం ఓన్లీ ఈస్ట్ వైపు నుంచి ఎంటర్ అవుతే మనకి ఈ టైప్‌లో అయితే ఉంటుంది. టీవీ యూనిట్ అది కూడా స్ట్రెయిట్‌గా అయితే వస్తుంది. మనకి నార్త్ ఫేసింగ్ మీద ఈస్ట్ ఫేసింగ్ వాడుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. పక్కనే సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారండి. అలాగే మనకి ఇటు సైడ్ అయితే కిచెన్ అయితే ఇచ్చారు. ఇక్కడ టాప్‌లో అటకైతే ఇచ్చారండి. కిచెన్ అయితే నెక్స్ట్ చూద్దామండి. ముందు బెడ్రూమ్స్ అయితే చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఫ్రెండ్స్ మనకు లోపల గుమ్మాలన్నీ కూడా గ్రానైట్‌తో అయితే చేయించారండి. జనరల్‌గా అందరూ కూడా బ్లాక్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేస్తారండి. ఇది ఇలా కాకుండా వైట్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారండి. ఫ్రెండ్స్ మనకు మాస్టర్ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x12 సైజెస్ అయితే ఇచ్చారండి. బెడ్రూమ్ అయితే స్క్వేర్‌గా అయితే ఇచ్చారు. బెడ్రూమ్‌లో సౌత్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. పివోప్ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. సింపుల్ డిజైన్ అయితే ఇచ్చారండి. లోపలంతా కూడా చాలా ప్లెయిన్ కలర్స్ అయితే యూజ్ చేశారండి ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడ బెడ్రూమ్‌లో వెస్ట్ వైపుకి అయితే వార్డ్రోబ్ అయితే చేయించారండి. ఇది కింద నుంచి సీలింగ్ హెడ్ వరకు అయితే ఇచ్చారండి. కింద నుంచి టాప్ వరకు కూడా ఒకటే ప్యాటర్న్‌లో మనకు కబోర్డ్స్ అయితే చేయించారు. కబోర్డ్స్ దగ్గర యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ కూడా బాగున్నాయండి. ఇక్కడైతే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ హ్యాండిల్ కూడా చూడొచ్చండి. డోర్‌లో కలిసిపోయేలాగా అయితే ఇచ్చారు. స్లైడింగ్ కూడా చాలా ఫ్రీగా అయితే మూవ్ అవుతుందండి. లోపలన్నీ కూడా సిమెంట్ కబోర్డ్స్ అయితే చేయించారు. మనకి కబోర్డ్స్ దగ్గరే లాక్స్ కూడా యూజ్ చేశారండి. మనకి కిందైతే స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. టాప్‌లో అయితే ఓపెనబుల్ డోర్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ యూజ్ చేసిన డెక్లమ్ సీట్స్ అయితే చూడడానికి అయితే చాలా మంచి డిఫరెంట్ లుక్‌లో అయితే యూజ్ చేశారండి. బెడ్రూమ్‌కి ఈ కార్నర్‌లో అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్‌రూమ్ కూడా చూద్దాం. మనకి ఈ వాష్‌రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 4x8 సైజులు అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయి. లోపల సూట్స్, ట్యాప్స్ అన్నీ కూడా ఫిక్సింగ్ అయితే చేశారండి. బ్రాండెడ్ ఐటెమ్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రెండ్స్ మనకి ఇల్లు ఎక్కడ ఉందన్నది అడ్రస్ అయితే చెప్తాను చూడండి. మనకి హౌస్ అడ్రస్ వచ్చి కాకినాడ మోతీ నగర్‌లో అయితే ఉంటుందండి. కాకినాడ పిఠాపురం రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్డుకి అయితే ఇంటి దగ్గర నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్‌లో అయితే ఉంటుందండి. జస్ట్ ఒక 300 మీటర్స్ లోపైతే ఉంటుంది. ఫ్రెండ్స్ మనకి బెడ్రూమ్‌కి వెళ్ళేటప్పుడు అయితే ఇక్కడ వాష్ బేసిన్ అయితే ఇచ్చారండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ సెకండ్ బెడ్రూమ్ అయితే ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ కూడా చూద్దామండి. సేమ్ టు సేమ్ మాస్టర్ బెడ్రూమ్ వచ్చినట్టుగానే సెకండ్ బెడ్రూమ్ కూడా సేమ్ సైజులో అయితే ఇచ్చారండి. ఇక్కడ పివోప్ సీలింగ్ డిజైన్ కూడా ఒకసారి చూడండి. మనకి ఈ బెడ్రూమ్ మెజర్మెంట్స్ వచ్చి 12x11.9 సైజులు అయితే ఇచ్చారు. బెడ్రూమ్‌లో ఇక్కడ కూడా వెస్ట్ వైపు గోడకైతే కబోర్డ్ అయితే తీసుకున్నారు. నార్త్ అండ్ వెస్ట్ వైపుకి అయితే 2 విండోస్ అయితే ఇచ్చారండి. సేమ్ ప్యాటర్న్ ఇక్కడ కూడా డెక్లమ్ షీట్స్ అయితే యూజ్ చేశారండి. ఇక్కడ కూడా స్లైడింగ్ డోర్స్ అయితే ఇచ్చారు. మనకి ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే ఇచ్చారండి. ఈ వాష్‌రూమ్ కూడా 4x8 సైజెస్ అయితే ఇచ్చారండి. లోపల వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఫ్రెండ్స్ మనకి ఇంట్లో వర్క్ అంతా కూడా కంప్లీట్ అయితే చేసేసారండి. మనకి ఇల్లు అయితే రెడీ టు మూవ్ అండి. ఫ్రెండ్స్ మనకి ఇంటి ప్రైస్ ఎంత చెప్తున్నారనేది చూడండి ఒకసారి. మనకి హౌస్ ప్రైస్ వచ్చి బయట మార్కెట్‌లో అయితే ఎక్కువగానే చెప్తున్నారండి. కానీ మన ఛానల్ తరపు నుంచి వస్తే 59 లక్షలు అయితే చెప్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను చూడండి 59 లాక్స్ అయితే చెప్తున్నామండి. ఇది కూడా ఫైనల్ అమౌంట్ అయితే కాదండి. మాట్లాడుకుంటే తగ్గిస్తారు. అలాగే మనకి ఇంటికైతే 80% వరకు కూడా బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే కిచెన్ అయితే ఇచ్చారండి. బిల్డింగ్‌కి ఆగ్నేయంలో కిచెన్ అయితే ఇచ్చారు. కిచెన్ కూడా చాలా స్పేసెస్‌గానే ఇచ్చారండి. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే వచ్చింది. కిచెన్‌లో ఇక్కడ యూజ్ చేసిన వాల్ టైల్స్ డిజైన్స్ అయితే బాగున్నాయండి. ఈస్ట్ వైపుకి అయితే ఒక కిటికీ అయితే ఇచ్చారు. ఇక్కడ ఎల్ షేప్ ప్లాట్‌ఫార్మ్ అయితే తీసుకున్నారండి. ఇదంతా కూడా వైట్ కలర్ గ్రానైట్ అయితే యూజ్ చేశారు. మనకి గ్రైండర్, మిక్సీ ఇలాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ ప్లగ్ పాయింట్స్ అయితే ఇచ్చారండి. ఈస్ట్ వైపుకి అయితే మనం స్టవ్ పెట్టుకుంటాం కదా, సిమ్‌లో పెట్టుకోవడానికి పైన ప్రొవిజన్ అయితే ఇచ్చారు. కిచెన్ అయితే చాలా పెద్దదిగానే ఇచ్చారండి. ఇక్కడైతే 3 బాస్కెట్స్ అయితే ఇచ్చారు ప్లాట్‌ఫార్మ్ కిందే. లోపల గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్‌లో డెక్లమ్ సీట్స్ అయితే యూజ్ చేశారండి. చూడడానికి అయితే చాలా బాగుందండి. అలాగే ఇది గ్లాస్ ఫినిష్‌తో యూజ్ చేయడం వల్ల చాలా ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చండి. అలాగే డైలీ ఐటెమ్స్ యూజ్ చేసుకోవడానికి ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇచ్చారు. సెల్ఫ్స్ కూడా స్పేసెస్‌గానే ఇచ్చారండి. కిచెన్‌లో సెల్ఫ్స్ అయితే చాలా ఎక్కువగానే ఇచ్చారు. కిచెన్ కూడా చాలా పెద్దదిగానే ఇచ్చారండి. చాలా స్పేసెస్‌గానే ఇచ్చారు. మనం ఫ్రిడ్జ్ అది పెట్టుకోవడానికి ఇక్కడ పాయింట్ అయితే ఇచ్చారండి. సౌత్ వైపు డోర్ ఇచ్చారు కదా, బయటకైతే వెళ్ళి చూద్దామండి. మనకు అవుట్ సైడ్ అయితే వాష్ ఏరియా అండ్ వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్లేస్ అయితే ఇచ్చారండి. ఈ ప్లేస్ అంతా కూడా వాష్ ఏరియా అయితే ఇచ్చారు. అలాగే మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే ఇచ్చారు. బయట అంతా కూడా ఫ్లోరింగ్ టైల్స్ అయితే యూజ్ చేశారండి. వర్క్ అంతా కూడా చాలా ప్లాన్‌గా అయితే చేయించారు. బిల్డింగ్ ప్లాన్ కూడా మంచిగానే చేయించారండి. చిన్న వేరియేషన్స్‌తో మనం చేయించుకుంటే ఈ మెజర్మెంట్స్‌లో మీకు అవసరం ఉంటే మీరు ఇంకా బాగా చేయించుకోవచ్చండి.
ఫ్రెండ్స్ ఇలాగే మీరు కూడా మీ ప్రాపర్టీస్ ఏమైనా అమ్మాలన్నా సరే మమ్మల్ని ఒకసారి కాంటాక్ట్ అయితే చేయండి. ఇలా బిల్డింగ్స్ అనే కదండి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ, కమర్షియల్ బిట్స్ కానీ, ఓపెన్ ఫ్లాట్స్ కానీ, ల్యాండ్స్ కానీ ఇలా ఏమన్నా సరే మేమైతే సేల్ అయితే చేస్తామండి. ఫ్రెండ్స్ ఇంటి ఫుల్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. మీరు కాల్ చేసినట్టే మాత్రం హౌస్ కోడ్ అయితే కంపల్సరీ చెప్పండి. అది స్క్రీన్ మీద ఉంటుంది, టైట్లో కూడా ఉంటుందండి. మీరు హౌస్ చూడడానికి వద్దామంటే మాకు కొంచెం ముందుగానే కాల్ చేసి ఇన్ఫార్మ్ చేసేస్తే రండి. మేము దగ్గరుండి మేమే చూపిస్తామండి. మీకు హౌస్ నచ్చితే మేమే మంచి ప్రైస్కి అయితే మాట్లాడి మీకైతే ఇప్పిస్తామండి. బ్యాంక్ లోన్ కూడా మేమే చేస్తామండి. ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.